హలో అందరికీ. ఈరోజు నేను సకినాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఇది సెకండ్ టైం అండి ట్రై చేయడం. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. ఏంటి అంటే నేను సకినాల పిండిని ఇంట్లో తయారు చేసుకోలేదు. నేను రెడీమేడ్‌గా ప్యాకెట్స్ కొనుక్కొచ్చి వాటితో సకినాలు చేశాను. ఎలా వస్తాయో అని చేసే ముందు చాలా డౌట్ ఉండే. కానీ చాలా అంటే చాలా బాగొచ్చాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేయనంత బాగా వచ్చాయి. సో మీకు చూపిద్దాము, అది మీరు కూడా ఎప్పుడైనా చేసుకుంటే ఈజీగా అవుతుంది. మనం ఇంట్లో స్నాక్స్ చేసుకున్నట్టు వెంటనే చేసుకోనొచ్చు అని చెప్పేసి వీడియో చేశాను. చూడండి, ఆ ప్యాకెట్ రైస్ ఫ్లవర్ ప్లస్ వాటర్ అని ఉంటుంది ఇంగ్రీడియంట్స్‌లో. అవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈచ్ ప్యాకెట్ 500 గ్రామ్స్. సో నేను మొత్తం 1000 గ్రామ్స్ అంటే కేజీ తీసుకున్నాను పిండి. అందులో మీకు తెలుసు కదా ఏమేమి వేస్తారో, సాల్ట్, కొద్దిగా వాము వేసి మంచిగా కలిపాను. తర్వాత దానికి సరిపడా నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినైతే మనకి సకినాలు పోయడానికి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు అయితే నేను వాటర్ పోస్తూ కొద్దిగా కొద్దిగా కలిపి పెట్టుకున్నాను. ఈ పిండి కూడా చాలా వైట్గా అండ్ పట్టుకొని చూస్తే కూడా టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా మెత్తగా, మన ఇంటి దగ్గర మనము పిండి మిల్లులో పట్టిస్తాం కదా, వాళ్ళు కూడా ఇంత మెత్తగా అయితే పట్టరండి. అంత మెత్తగా అంత బాగా ఉంది. మనము అప్పటికప్పుడు ఇప్పుడు చేసుకోవాలి, తినబుద్ధి అవుతుంది అంటే వెంటనే తెచ్చి చేసుకోవచ్చు. ఒక్కరైనా చేసుకోవచ్చు. కాసేపు అలా పెట్టుకొని మంచిగా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయి. పిండిని చూసారా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను. ఫస్ట్ నేను ఒక ట్రయల్ వేసాను సరిపోతుందా అని చెప్పేసి, టైట్ ఉందా లూజ్ ఉందా పిండి అని చెప్పేసి. బాగా వచ్చింది. మా ఇంట్లో మా మమ్మీ ఇలా చేస్తుంది. ఫస్ట్ ఒక చిన్న ముద్ద పెట్టి దానికి ఒక 5 బొట్లు పెట్టి కుంకుమతో పెట్టి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా పెడుతుంది. నాకు, మా మమ్మీకి, మా అక్కయ్యకి అందరికీ పెడుతుంది. ఆ తర్వాత సకినాలు పోవడం స్టార్ట్ చేస్తాం. సో మేము అలానే చేసాము. యాక్చువల్గా నాకు గుర్తున్నంత వరకు అయితే దాని చుట్టూ ఒక సకినాలు కూడా పోస్తారనుకుంటా, నాకు అది గుర్తులేదు. సో నేను దాని చుట్టూ అయితే పోసాను. అండ్ మన అమ్మమ్మలు, మన మమ్మీలు అయితే ఇంకా బాగా పోస్తారు. నాకు వచ్చినట్టు నేను పోసాను. నాకు కొంచెం నేర్చుకున్నాను అప్పట్లో. సో నేను అదే ట్రై చేసుకుంటూ కొంచెం బాగా వస్తున్నాయని వేసాను. ఇంకా మన మమ్మీలు, అమ్మమ్మలు, ఇంకా పెద్దమ్మలు వాళ్ళైతే ఇంకా సన్నగా మంచిగా రౌండ్గా సన్నగా తిప్పుతూ బాగా పోస్తారు. నేను కొంచెం లావుగా పోసాను, అది నాకు తెలుసు. నాకు ఇంకా అలా వచ్చింది. బట్ లావుగా పోసినా కూడా ఈ పిండి వల్ల ఏంటో కానీ మంచిగా క్రిస్పీగా వచ్చాయి. ఇట్లా అనగానే మంచిగా విరిగిపోతున్నాయి. నోట్లో కూడా నములుతుంటే ఒకటి తింటుంటే ఇంకోటి తినాలి అంత బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను అన్నీ పోసిన తర్వాత అన్నీ ఒక 10 నిమిషాలు ఆగి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడెక్కాక ఇలా మనకి ఫ్లాట్గా ప్లేట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లేట్స్లో ఒకదానికొకటి ఇట్లా విరగకుండా చిన్నగా తీసుకొని నేను 10 to 8 అట్లా వేసాను ఒక్కొక్క వాయికి. ఆయిల్ ఇంకెక్కువ పోసుకుంటే ఇంక కొన్ని ఎక్కువ పడతాయి. కానీ నాకు ఆయిల్ అంతా ఎందుకు ఫ్రై చేయడం అనిపించి నేను కొద్దిగా తక్కువ పోసుకొని, కొన్నే కదా సో నాకు 5, 6 టైమ్స్కి సరిపోతుంది, అన్నీ కంప్లీట్ అవుతాయని చెప్పేసి కొన్ని కొన్ని వేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. సకినాలు మనం మోస్ట్లీ సంక్రాంతికి చేసుకుంటాం కదా, మేము ఆల్రెడీ సంక్రాంతికి కొన్ని ట్రై చేసా, బాగా వచ్చాయి అని చెప్పేసి నేను మళ్ళీ ఈసారి 2 ప్యాకెట్లు తెచ్చి మళ్ళీ వేసుకున్నాను తినాలనిపించి. బాగా వచ్చాయి, అంత బాగా వచ్చాయి. సో అది మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈసారి లెంతీ వీడియో చేశాను. షార్ట్స్లో ఉంటుంది. క్విక్గా ఎలా చూడాలి, టకటక చూడాలంటే అది కూడా చూడొచ్చు. మీరు అది కూడా ఒకసారి వాచ్ చేయండి. చూడండి, సకినాలు ఇట్లా కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాక తింటే మంచిగా వాటి క్రిస్పీనెస్ అనేది క్రంచీగా బాగుంటాయి. చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా నచ్చాయండి.